క్రీస్తునందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగినంపిన ఎడల నీకు యుక్తముగా నుండును. ఈ మాటలు యోహాను గారు తన సంఘంలో రాస్తున్న 3వ పత్రికలో మనము చూస్తున్నాం అనమాట. వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ సంఘము గొప్పగా ఆశీర్వదించి గొప్పగా మేలు చేసి పంపించేదనమాట. వాళ్ళంటా వచ్చి సంఘం ఎదుట యోహాను గారి దగ్గరగా ఏం చెప్పేవారంటే, వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఏదైతే వారు అక్కడ సంఘంలో చేశారో, దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారికి ఏదైతే ఆతిథ్యం ఇచ్చారో, వారి అవసరాలు తీర్చారో, అది వచ్చి మరలా ఈ సంఘం ఎదురు తెలియజేసినప్పుడు వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరారు కనుక. అంటే సువార్త చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు అన్యజనులకు సువార్త తెలియజేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఏది ఆశిస్తలేరంట, ఏది తీసుకుంటా లేరనమాట. కానీ నువ్వు సువార్త విన్నావు కదా, నువ్వు దేవుని గురించి తెలుసుకొని ఎదిగి ఉన్నావు కదా, నువ్వు వారికి తగినట్టుగా చేసినందుకు వారు నీ ప్రేమను గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. వారు అన్యజనుల దగ్గర ఏమీ ఆశించకుండా సువార్త చెప్పినందుకు మీరు వారికి ఆశీర్వాదంగా మారి వారి అక్కర్లన్నీ తీర్చినందుకు వారు ఇక్కడ మీ ప్రేమను గురించి తెలియజేస్తున్నారు. నువ్వు మంచిగా చేసావు అని చెప్తూ దేవునికి తగినట్టుగా నువ్వు వారిని సాగినింపిన ఎడల యుక్తముగా ఉండును. నువ్వు ఆల్రెడీ మంచి ప్రేమను చూపించావు, వారిని మంచిగా చూసుకున్నావు, కానీ మరలా వారు ఆ ప్రాంతానికి సువార్తకు వచ్చి ఉన్నారు కనుక వారిని నువ్వు దేవునికి తగినట్టుగా సాగినంపిన ఎడల, అంటే దేవునికి తగినట్టుగా, దేవుని పిల్లలమైన మనము, దేవుని పిల్లలముగా ఉన్న మనము దేవునికి తగినట్టుగా ఇతరుల్ని ప్రేమించాలంట. నువ్వు దేవునికి తగినట్టుగా వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును, అంటే నీకు మంచిగా ఉంటుంది. నువ్వు ఏదైతే దేవుణ్ణి చూసి దీని వద్దకు వస్తున్న సువార్థికుల్ని సేవకుల్ని ఆదరిస్తున్నావో అది నువ్వు దేవునికి చేస్తున్నావో, మనిషికి కాదు. కనుక దేవునికి తగినట్టుగా నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో దేవుడు కూడా తను తగినట్టుగా నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు అని ఇక్కడ యోహాను గారు తన సంఘానికి తెలియజేసినట్లుగా మనము చూడగలముట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సేవకులు, దేవుని యొక్క సువార్థికులు, దైవజనులు అన్యుల దగ్గర ఏమీ ఆశించకుండా వారికి సువార్త బోధిస్తున్నప్పుడు మనము వారికి సహాయకులుగా మారాలి. దేవునికి తగినట్టుగా వారికి మనం సహాయం చేసినప్పుడు అది మంచిదిగా యుక్తముగా ఉంటుంది అని యోహాను భక్తుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనము చేయగలిగినది, మన దగ్గరికి వచ్చిన సేవకులకి కానీ, సువార్థికులకు కానీ, సంఘ పరిచారకులకు కానీ, ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారందరికీ కూడా మనం ఎప్పుడైతే వారికి సహాయం చేయగలుగుతామో, దేవునికి తగినట్టుగా వారిని సాగనంపుతామో, దేవుడు దాన్ని చూసి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. మనము దేవుని రాజ్యంలో పాత్రలుగా మారడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా దేవుడు మనకి ఇచ్చినప్పుడు దానిని మనం వాడుకొని దేవునికి మహిమకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను ఉందుముగాక. దేవుని కృప మనందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.